అందరికీ నమస్కారం. నేను మీ సుశీల లంక. మారుతున్న జీవన శైలిలో భాగంగా చాలామంది ఈ రోజుల్లో నెక్ అండ్ సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. ఎటువంటి యోగాసనాల ద్వారా ఆ ప్రాబ్లమ్స్ రాకుండా మనం నివారించుకోవచ్చో నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఈ యోగాసనాలని క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేసినట్లయితే వారు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు మీకు ఈ యోగాసనాలను చూపిస్తాను. వీటిలో కొన్ని కూర్చొని చేసేవి ఉంటాయి, కొన్ని వెళ్ళకిలా పడుకొని చేసేవి ఉంటాయి, కొన్ని నుంచొని చేసేటటువంటి యోగాసనాలు ఉంటాయి. ముందుగా మనము కొన్ని ప్రిపరేటరీ ఎక్సర్సైజెస్ చేసి మనం యోగాసనాన్ని స్టార్ట్ చేయాలి. మన వెన్నెముకను నిటారుగా ఉంచుకోవాలి. తర్వాత చేతుల్ని ముందుకు చాచి ఈ విధంగా మనం రొటేషన్స్ చేయాలి. ఇలా పిడికిలు బిగించి క్లాక్ వైజ్ రొటేషన్స్, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్స్. ఒక 11 టైమ్స్ క్లాక్ వైజ్, 11 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్గా మన పిడికిల్ని రొటేట్ చేయాలి. ఆ తర్వాత ఇలా షోల్డర్ ఎక్సర్సైజెస్. చక్కగా శ్వాసను నెమ్మదిగా పీల్చుతూ వదులుతూ ఇలా మనం క్లాక్ వైజ్ ఒక 5 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్గా ఒక 5 టైమ్స్ చాలా నెమ్మదిగా చక్కగా చేసుకోవాలి. వీటిని చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి. ఈ షోల్డర్ రొటేషన్స్ చాలా నెమ్మదిగా మన శ్వాసను అబ్జర్వ్ చేసుకుంటూ మనం చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవ్వాలి. ఈ ఆసనాస్ చేసేటప్పుడు మీకు చాలా ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఇవి షోల్డర్ రొటేషన్స్. ఆ తర్వాత నెక్ రొటేషన్స్. ఇవి చాలా నెమ్మదిగా చేయాలి. ఎంత నెమ్మదిగా అంటే అంత నెమ్మదిగా చేయాలి. నెక్ రొటేషన్స్. ముందుగా గాలి వదులుతూ కిందకి, గాలిని పీల్చుతూ పైకి, గాలిని వదులుతూ కిందకి, గాలిని పీలుస్తూ పైకి. ఇవి ఎంత నెమ్మదిగా చేస్తే అంత మంచిది. ఇలా ఒక 5 టైమ్స్ చేసిన తర్వాత సైడ్కి నెక్ని ఇలా గాలి పీల్చి నెమ్మదిగా, తర్వాత గాలి వదులుతూ మళ్ళీ సెంట్రల్కి వచ్చిన తర్వాత మళ్ళీ శ్వాస బాగా పీల్చుకొని గాలి వదులుతూ నెక్ని ఈ విధంగా సైడ్ వైపుకి తిప్పాలి. ఈ విధంగా మనము ఒక 5 టైమ్స్ చేయాలి. తర్వాత ఇవి నెక్ రొటేషన్స్. చాలా నెమ్మదిగా చేయాలి. గాలి పీలుస్తూ ఇలా వచ్చిన తర్వాత గాలి వదులుతూ కిందకి, గాలిని పీలుస్తూ పైకి, గాలిని వదులుతూ కిందకి. మళ్ళీ యాంటీ క్లాక్. గాలిని పీలుస్తూ గాలిని వదులుతూ. సో నెక్ రొటేషన్స్ చాలా బెనిఫిషియల్. నెక్ రొటేషన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా నెమ్మదిగా చేయాలి. చాలా హాయిగా ఉంటుంది. ఈ స్పాండిలైటిస్తో బాధపడే వాళ్ళకి నెక్ రొటేషన్స్ చేసినట్లయితే చాలా హాయిగా అనిపిస్తుంది. చాలా నెమ్మదిగా మన శ్వాసను అబ్జర్వ్ చేసుకుంటూ చేయాలి. ఇవి బేసిక్ ఎక్సర్సైజెస్. వీటి తర్వాత కొన్ని యోగాసనాస్ మీకు చూపిస్తాను. గోముఖాసన. ఈ
గోముఖాసనాకి చూసారుగా నా కాళ్ళు ఎలా నేను ఫోల్డ్ చేశాను. ఓకే, ఒక కాలు మీద ఇంకొక కాలు ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. వెన్నెముక నిటారుగా ఉండాలి. మనకి ఏ కాలు అయితే పైకి ఉంది, ఇప్పుడు నా రెండు కాళ్ళలో ఏది పైకి ఉంది? నాది లెఫ్ట్ లెగ్ని నేను రైట్ లెగ్ మీద ప్లేస్ చేశాను. సో మనకి ఏ లెగ్ పైన ఉంటుందో దాని ఆపోజిట్ హ్యాండ్ పైకి రావాలి. అంటే ఇప్పుడు నాది లెఫ్ట్ లెగ్ పైన ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ పైకి రావాలి. చూసారుగా, చక్కగా వెన్నెముకని స్ట్రైట్గా ఉంచి చూసారుగా నా వెనక వైపుగా నా చేతుల్ని ఎలా లాక్ చేశాను. ఈ పోజ్లో మనము ఒక 20 సెకండ్స్ మనం ఉండాలి. మన శ్వాస నార్మల్గా ఉండాలి. శ్వాసని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఎక్స్హలేషన్ ఇన్హలేషన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇందాక గోముఖాసన తర్వాత నెక్స్ట్ పోజ్. గోముఖాసనాలో ఇది సీక్వెన్స్ ఆఫ్ ఆసనాస్ అన్నమాట. ఇది సెకండ్ పోజ్. తర్వాత గరుడాసన్, ఇది గోముఖాలో నెక్స్ట్ సీక్వెన్స్. మీ తలను మీ కాలు మీద రెస్ట్ చేయాలి. ఇలా ఒక 20 సెకండ్స్ మీరు ఉంచవచ్చు. తర్వాత అర్ధమచ్చేయండి. ఇది అర్ధమచ్చేయండి ఆసనం. ఇప్పుడు ఇప్పుడు నా రైట్ లెగ్ పైకి ఉంది. సో లెఫ్ట్ హ్యాండ్ నేను పైకి పెట్టాలి, ఆపోజిట్గా చేయాలి ఇది. అలాగే గోముఖ సీక్వెన్స్ 2, సీక్వెన్స్ 3, సీక్వెన్స్ 4, సీక్వెన్స్ 5. ఇది ఇప్పుడు గోముఖ సీక్వెన్స్ ఆఫ్ ఆసనాస్ గోముఖాసనంలో చూసాం కదా. ఆ తర్వాత చాలా ఎఫెక్టివ్గా పనిచేసేది క్యాట్ కౌ పోజ్. ఈ క్యాట్ కౌ పోజ్ చాలా ఉపయోగం ఈ స్పాండిలైటిస్తో సఫర్ అయ్యే వాళ్ళకి. అలాగే ఈ స్పాండిలైటిస్ రాకుండా కూడా మనం వీటిని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీనికి ఈ విధంగా ఈ పొజిషన్లోకి వచ్చిన తర్వాత గాలి వదులుతూ కిందకి, గాలిని పీలుస్తూ పైకి, గాలిని వదులుతూ అలాగే గాలిని పీలుస్తూ. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ విధంగా 11 to 20 టైమ్స్ ఈ విధంగా మీరు చేసినట్లయితే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. తర్వాత ఈ క్యాట్ కౌ పోజ్ చేసిన తర్వాత చాలా ఇంపార్టెంట్, మనకి శశాంకాసన్ నుంచి భుజంగాసన్కి వెళ్ళడం. ఇందాక మన క్యాట్ కౌ పోజ్లో ఇలా ఉన్నాం కదా, క్యాట్ కౌ పోజ్లో ఇలా ఉన్నాం కదా, దాని నుంచి శశాంకాసన్,
దీనే ఇట్లా ఉంటే బాలాసన్ అంటారు, ఇలా ఉంటే శశాంకాసన్. శశాంక నుంచి మన భుజంగా ఈ విధంగా శశాంక భుజంగ, శశాంక భుజంగ. ఇవి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి. ఆ తర్వాత వృష్ట్రాసన్. కాళ్ళని ఈ విధంగా వెనక వెడల్పు చేసుకుని నెమ్మదిగా మన చేతుల్ని కూడా మూవ్ చేయాలి. ఆ పోజ్లో 20 to 30 సెకండ్స్ మనం హోల్డ్ చేస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. వృష్ట్రాసన్ కూడా చాలా మంచిదండి ఈ స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లంకి. తర్వాత మనకి కొన్ని వెల్లికిలా పడుకొని చేసేటటువంటి ఆసనాలు ఉంటాయి.